ఈ అమ్మాయికి పెళ్లి అయిన సంవత్సరానికే తన భర్త మంచం మీద పడతాడు. ఈ అమ్మాయి చూస్తేనేమో వయసులో ఉంటుంది. ఈ అమ్మాయికి కావాల్సిన సుఖాలన్నీ తన భర్త ఇవ్వలేకపోతాడు. అందువలన ఈ అమ్మాయి వేరే మొగాడిని చూసుకుంటుంది. ఆ ఊర్లోకొచ్చిన ఒక డాక్టర్‌తో ఈ అమ్మాయి అఫైర్ పెట్టుకుంటుంది. చివరికి ఈమె జీవితం ఏం జరిగింది అనేదే ఈ మూవీ స్టోరీ. మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక మూవీ స్టోరీలోకెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి మాయాని చూపిస్తారు. ఈమె ఉండే విలేజు చాలా అందంగా ఉంటుంది. అందువలన ఆ చుట్టుపక్కల ఉండే టూరిస్టులందరూని ఆ విలేజ్‌ని చూడటానికి వస్తూ ఉంటారు. ఈ ఊర్లోని మాయ చాలా అందమైన అమ్మాయి. అయితే ఈమె ఆ ఊర్లో ఉన్న వాళ్ళ బట్టలన్నిటిని సేకరించి వాటిని ఉతికి డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. అలాగే ఒకరోజు ఈమె నది దగ్గర కూర్చొని బట్టలు ఉతుకుతూ ఉండగానే ఒక జంట ఈమెని క్యాంపింగ్ స్పాట్‌కి వెళ్ళే దారి ఎటు అని అడుగుతారు. ఈ అమ్మాయి కూడా దారి చెప్తుంది. అయితే ఆ జంట చూడటానికి చాలా విచిత్రంగా ఉంటారు. వ్యూని ఎంజాయ్ చేయడానికి వాళ్ళు రాలేదు. ఇద్దరు ఈ అడవిలో ఇంటిమేట్ అవుతాకి వచ్చారు అన్న విషయం మాయ కనిపెడుతుంది. ఆ కపుల్‌ని ఫాలో అవుతూ వెళ్తుంది. ఆ కపుల్ కూడా ఒక ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత ఇంకా ఆపుకోలేక ఇంటిమేట్ అవుతారు. వాళ్ళని చూస్తూ మాయ కూడా సెల్ఫ్ సాటిస్ఫై అవుతుంది. తర్వాత ఈమె ఇంటికి వెళ్తుంది. ఇంట్లోని ఈమె హస్బెండు కదలకుండా ఒక ప్లేస్‌లో కూర్చొని ఉంటాడు. ఇతని పేరొచ్చేసి రోడెల్. రోడెల్ ఆరోగ్యం అస్సల బాగోదు. ఒకరోజు ఇతను పని చేస్తూ ఉండగా ఇతని నడుము పైన చెట్టు పడుతుంది. ఆ తర్వాత నుంచి ఇతని కాళ్ళన్నీ పని చేయకుండా పోతాయి. నెక్స్ట్ సీన్‌లో చీకటి పడుతుంది. మాయ రోడెల్ దగ్గరికి వెళ్లి అతన్ని పట్టుకుని అతనితో ఇంటిమేట్ అవుదామని అనుకుంటుంది. కానీ రోడెల్ మాత్రం మాయని సుఖపెట్టలేకపోతాడు. అందువలన రోడెల్ కూడా చాలా బాధపడతాడు. మాయ కూడా రోడెల్‌ని అర్థం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను నా భార్యని కూడా సుఖపెట్టలేకపోతున్నాను. నా భార్య ఎంతో కష్టపడుతుంది నా గురించి అని రోడెల్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రోజు మాయ దేవుడు గుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆమె ప్రతిరోజు పని చేస్తాకి వెళ్ళేటప్పుడు అలాగే దండం పెట్టుకుని వెళ్తూ ఉంటుంది. ఈమె దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండగానే ఈమె దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. ఇతని పేరు ఓలెన్. ఓలెన్‌కి మాయ అంటే ఒక రకమైన పిచ్చి. ఓలెన్ మాయ గురించి ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు. సింపుల్‌గా చెప్పాలి అంటే ఆమెతో గడపటానికి ఎంతమందన్నా చంపేసి సైకో అన్నమాట. ఎప్పుడు ఓలెన్ మాయాని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మాయ మాత్రం ఎప్పుడూ అతని దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఒకరోజు మాయ నది దగ్గర కూర్చుని బట్టలు ఉతుకుతూ ఉండగా మాయ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. ఇతని పేరు జైరోన్. మాయాని ఇతను అడుగుతాడు క్యాంపింగ్ స్పాట్ కి దారి ఎటు అని. మాయ కూడా అటువైపు వెళ్ళాలి. మీరు కన్‌ఫ్యూజ్ అవుతారేమో మా ఇల్లు కూడా అటువైపే నాతో పాటు రండి చూపిస్తాను అని ఆ జైరోన్ని మాయ కూడా తీసుకువెళ్తుంది. ఈ సిట్యుయేషన్ లోనే మనకి అర్థమవుతుంది. మాయ ఎన్నో రోజులుగా తన హస్బెండ్ తోని ఇంటిమేట్ అవ్వలేదు కాబట్టి ఆమెకి ఎవరితో అన్నా ఇంటిమేట్ అవ్వాలి అన్న కోరిక కలిగింది అని. అయితే వీళ్ళిద్దరూ కొండ ఎక్కుతూ ఉంటారు. ఒక ప్లేస్‌కి వచ్చిన తర్వాత మాయ తన కాలికి దెబ్బ తగిలినట్టు కింద పడి యాక్ట్ చేస్తూ ఉంటుంది. నిజానికి జైరోన్ వచ్చేసి ఒక డాక్టర్. నేను డాక్టర్‌ని ఏం జరిగిందో చూస్తాను ఆగండి అని అంటాడు. ఈ సమయంలోనే మాయ జైరోన్ దగ్గరికి వెళ్తుంది. ఒకవైపు జైరోన్‌కి కూడా మాయ నచ్చుతుంది. ఎందుకంటే మాయ చాలా అందంగా ఉంటుంది కాబట్టి. ఇక ఈ సిట్యుయేషన్‌లో వీళ్ళిద్దరిని ఎవరు ఆపలేకపోతారు. వీళ్ళిద్దరూ అదే ప్లేస్‌లో ఇంటిమేట్ అవుతారు. తర్వాత రోజు మాయ నది దగ్గర కూర్చొని బట్టలు ఉతుకుతూ ఉండగా ఆ ప్లేస్‌కి ఓలెన్ వచ్చి "నువ్వు ఇంత అందంగా ఎలా ఉంటావు? నిన్ను ఏదో రోజు నేను సొంతం చేసుకుంటాను చూడు. కావాలి అంటే మీ హస్బెండ్‌ని చంపేసన్నా నిన్ను నేను అనుభవిస్తాను" అని ఆమెని చాలా మాటలు అంటూ ఆమెని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మాయ తరపున ఎవరన్నా మాట్లాడతాడు అంటే ఆమెకు ఉన్న ఏకైక హస్బెండు నడవలేక మూలపడి ఉంటాడు. అందుకు మాయ అతన్ని ఇంకా ఏమీ అనదు. ఇంకొక వైపు ఇంట్లో చూసుకుంటే రోడెల్ చాలా బాధపడుతూ ఉంటాడు. నా భార్య ఎంతో కష్టపడుతుంది డబ్బు కోసం. నాకు సాయం చేస్తుంది. అలాగే బయటికి వెళ్లి పని కూడా చేస్తుంది. నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చావని ఎప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తూ బాధపడుతూనే ఉంటాడు. తర్వాత సీన్‌లోని మాయ ఇంటి బయట నుంచుని ఉన్నప్పుడు మాయ దగ్గరికి జైరోస్ వస్తాడు. నీ గురించి నేను చాలా వెతికాను. ఊర్లో ఉన్న వాళ్ళని అందరిని అడిగితే ఈ అడ్రెస్ చెప్పారు అని అంటాడు. ఇక్కడే మాయ తనకి పెళ్లయిందని, తనకి ఒక హస్బెండ్ ఉన్నాడని జైరోస్‌కి చెప్తుంది. అది వినగానే జైరోస్ షాక్ అవుతాడు. నీకు పెళ్లయిపోయిందా? హస్బెండ్ కూడా ఉన్నాడా? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటాడు? అని అడిగితేని మాయ తన హస్బెండ్‌కి జరిగిన విషయమంతా చెప్తుంది. ఈ సిట్యుయేషన్‌లో జైరోస్ నువ్వు ఏమి బాధపడకు నేను డాక్టర్‌ని కదా! మీ హస్బెండ్‌ని నేను నడిచేలా చేస్తాను. మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నాడో మీ హస్బెండ్ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు అని అంటాడు. తర్వాత మాయ జైరోన్‌ని తన హస్బెండ్ దగ్గరికి తీసుకువెళ్ళి పరిచయం చేపిస్తుంది. ఊర్లో ఉన్న వాళ్ళెవరో నీకు జరిగిన సిట్యుయేషన్ గురించి చెప్పారు అంట. అందుకే ఈ డాక్టర్ నిన్ను చూడడానికి ఇక్కడికి వచ్చాడు అని మాయ తన హస్బెండ్‌తో చెప్తుంది. జైరోన్ కూడా రోడెల్ రిపోర్ట్స్ అన్నీ చూస్తాడు. నీకున్న ప్రాబ్లమ్‌ని నేను నయం
సాయం చేయగలను. ఈ రోజు నుంచే నేను ట్రీట్మెంట్‌ని స్టార్ట్ చేస్తాను అని రోడెల్ కాల్‌ని చెక్ చేస్తాడు. ఆ తర్వాత జైరోన్, మాయ మళ్ళీ అడవిలోకి వెళ్తారు. అక్కడ వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. వీళ్ళిద్దరూ వాళ్ళ పనిలో ఉండగానే వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతున్నట్టు ఓలెన్ చూసేస్తాడు. చూడటమే కాకుండా తన దగ్గరున్న ఫోన్‌తోని వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతున్న దృశ్యాలను కూడా రికార్డ్ చేసేస్తాడు. తర్వాత రోజు జీరోన్ రోడెల్ దగ్గరికి వచ్చి తన కాలికి వైద్యాన్ని చేస్తూ ఉంటాడు. రోడెల్ ఏమో ఆ నొప్పిని భరించలేక కళ్ళు మూసుకుని ఉంటే, ఇంకొక వైపు మాయ మాత్రం జైరోన్ని రెచ్చగొడుతూనే ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లోని మాయ నది దగ్గర కూర్చొని బట్టలు ఉతుకుతూ ఉండగా తన దగ్గరికి ఓలెన్ వచ్చి తన ఫోన్‌లో ఉన్న రికార్డింగ్‌ని చూపిస్తాడు. "నువ్వు నాకు ఇప్పుడు కోఆపరేట్ చేయకపోతే ఈ రికార్డింగ్ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ చూపిచ్చేస్తాను. మెయిన్‌గా మీ హస్బెండ్‌కి చూపిస్తాను" అని బెదిరిస్తాడు. ఈ సిట్యుయేషన్‌లో మాయ ఇంక ఏమీ చేయలేక ఓలెన్‌కి లొంగిపోతుంది. అయితే ఆ తర్వాత రోజు నుంచి జైరాన్ చేసే వైద్యం రోడెల్‌కి పడుతూ ఉంటుంది. రోడెల్ లెగిచి నడవటం మొదలుపెడతాడు. స్లోగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటాడు. మాయ కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. తర్వాత రోడెల్ జైరోన్‌కి థాంక్స్ చెప్తాడు. "మీరు నాకు ఎంతో సాయం చేస్తున్నారు" అని అంటాడు. తర్వాత రోడెల్ ఇంటిలోకి నడుచుకుని వెళ్ళిపోతాడు. అయితే బయట మాయ జైరోన్‌కి థాంక్స్ చెప్తూ ఉంటుంది. అయితే ఈ సిట్యుయేషన్‌లో వీళ్ళిద్దరూ అదే ప్లేస్‌లో రోడెల్ ఇంటి ముందే ఇంటిమేట్ అవుతారు. ఆ రోజు నైట్ నుంచి రోడెల్ ఏదో బాధతో కుమిలిపోతూ ఉంటాడు. మాయని అడుగుదామని అనుకుంటూ ఉంటాడు గాని అడగలేకపోతాడు. నెక్స్ట్ డేకి రోడెల్ ఫుల్‌గా నడవడం మొదలుపెట్టేస్తాడు. ఆల్మోస్ట్ 90% దాకా బాగా నడుస్తూ ఉంటాడు. ఈ సిట్యుయేషన్‌లో మాయ చాలా ఆనందపడుతూ ఉంటుంది కానీ, రోడెల్‌కి మాత్రం అసల ఆనందమే ఉండదు. తన మొహంలోని బాధ చాలా క్లారిటీగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు నైట్ జైరోన్, మాయ క్యాంపింగ్ ప్లేస్‌లో కూర్చుని డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ ప్లేస్‌కి ఓలెన్ ఫుల్‌గా తాగేసి వస్తాడు. తన ఫోన్‌లో ఉన్న రికార్డింగ్‌ని చూపిచ్చి, "దా ఇప్పుడు మనం ఇంటిమేట్ అవుదామని" మాయని అంటాడు. పక్కన ఉన్న జైరోన్‌కి చాలా కోపం వస్తుంది. ఓలెన్‌ని కొడదామని అనుకుంటాడు. కానీ ఓలెన్ తన జేబులోంచి గన్‌ని తీసి, "నువ్వు పక్కకి వెళ్ళు లేకపోతే నిన్ను కాల్చి చంపేస్తాను" అని ఆ గన్‌ని జైరోన్‌కి ఎయిమ్ చేసి ఓలెన్ మాయతో ఇంటిమేట్ అవుతాడు. కరెక్ట్‌గా అదే సమయంలో ఆ ప్లేస్‌కి రోడెల్ వస్తాడు. రోడెల్ ఒక కర్రతోని ఓలెన్ తలపైన కొట్టి అతన్ని అక్కడికక్కడే చంపేస్తాడు. తర్వాత రోడెన్ వీళ్ళిద్దరితోని అంటాడు, "మీ ఇద్దరి గురించి నాకు తెలుసు. మీరిద్దరూ మా ఇంటి ముందు ఇంటిమేట్ అయినప్పుడు నేను చూశాను. నేను మాయని ఏమీ అనలేకపోయాను. ఎందుకు అంటే ఆమెని నేను చాలా బాధ పెట్టాను. పెళ్లి అయిన సంవత్సరానికి నేను పక్కన పడిపోతే నన్ను కంటికి రెప్పలాగా చూసుకుంది. ఆమెని నేను ఏమీ అనలేను" అని చెప్తాడు. తర్వాత సీన్‌లోని జైరోన్ వీళ్ళిద్దరి దగ్గరికి వస్తాడు. "నేను చేసిన దానికి నన్ను క్షమించండి. నేను చాలా తప్పు చేశాను" అని రోడెన్‌కి సారీ చెప్తాడు. జైరోన్ చాలా బాధతోని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు రోడెల్ జైరోన్ని వెనక్కి పిలిచి, "మీరు చేసిన దానికి చాలా థాంక్స్. మంచం పైనున్న నన్ను లెగిసి నడిచేలాగా చేశారు. అందుకు నేను ఈ థాంక్స్ మీకు చెప్తున్నాను. కానీ ఇక మీరు ఇక్కడికి ఎప్పుడూ రాకండి. నాకు ఎప్పుడూ కనిపించకండి" అని చెప్తాడు. జైరోన్ కూడా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకవైపు మాయ ఏమో తన హస్బెండ్ ఎంత మంచివాడో తెలుసుకుంటుంది. తను చేసిన తప్పుకి వేరే వాడైతే అక్కడికక్కడే చంపేద్దుడు. కానీ తన హస్బెండ్ తన బాధని, తన మనసుని అర్థం చేసుకున్నాడు కాబట్టి మాయ కూడా ఇంక ఏమీ మాట్లాడకుండా తన హస్బెండ్‌ని పట్టుకుని సారీ అని చెప్తుంది. ఇక ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీలోని ఒక మంచి మెసేజ్ ఉంది. అది మీకు అర్థమవుతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్టింగ్‌ని మన ఛానెల్‌పై చూపిస్తూ ఉండండి.